దేవుని మందిరములో ఎటువంటి దీవెనలు లభిస్తాయో అనేది మనము ధ్యానం చేశాం. దేవుని మందిరం శ్రేష్టత మనము తెలుసుకుని ఉన్నాం. చాలామంది బైబిల్ గ్రంథములో చూస్తే దేవుని మందిరములో ఎలాగున ఉండాలో తెలియక నష్టపోయిన వారు ఉన్నారు. చరిత్రలో వారి పేర్లు మరవబడ్డాయి. వారు చరిత్రహీనులయ్యారు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన విశ్వాసులు లేక క్రీస్తు యేసు ప్రేమను అనుభవించిన వారు మందిరములో ఎలాగున ఉండాలో అది తెలుసుకునుట మంచిది. గత వారము 5 ఆశీర్వాదాలు మనము నేర్చుకున్నాం. దేవుని మందిరము మనకు ఆరాధన కేంద్రము. దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయటానికి మందిరానికి రావాలి. రెండవది, దేవుని మందిరములో ఏం దొరుకుతుంది? దేవుని మందిరములో ఎందుకు వస్తాం? దొరికే స్థలం. మూడవది, ఆనందము దొరికే స్థలం. నాలుగవది, ఆశీర్వాదము దొరికే స్థలం. ఐదవది, అభివృద్ధి దొరికే స్థలం. అంటే సంతాన అభివృద్ధి, వంశాభివృద్ధి, బలాభివృద్ధి, జ్ఞానాభివృద్ధి, అన్నిటికన్నా మిన్నది విశ్వాస అభివృద్ధి దేవుని మందిరంలో దొరుకుతుంది. ఒక వ్యక్తి బలముగా ఉన్నప్పుడు ఆ ఆధ్యాత్మికముగా బలముగా ఉన్న వ్యక్తిని చూచి మరొక వ్యక్తి కూడా బలపడాలని చూస్తాడు. అందుకే దేవుని మందిరములో మరి విశ్వాస అభివృద్ధి దొరుకుతుంది. దేవుని మందిరములో ఒక చెడ్డోడు ఉన్నాడు అనుకోండి, ఆడి బుద్ధే అబ్బుతుంది. చెడ్డోడు ఏమవుతాడు? నరకానికి వెళ్తాడు. కాబట్టి దేవుని మందిరములో ఇట్టి ఆశీర్వాదాలు దొరుకుతాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 21వ అధ్యాయము 37వ వచనము నుండి 38వ వచనము వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయములో కానుకలు అయిపోయిన తరువాత ఆయన ఒలీవ కొండకు వెళుతూ ప్రార్థన చేస్తూ ప్రతిదినము కూడా దేవాలయములో బోధిస్తూ ఉన్నాడు. అయితే ప్రజలందరూ ఆయన మాట వినుటకు పెందలకాడనే దేవాలయానికి వస్తూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయమునకు ఎందుకు రావాలి? దేవాలయమునకు పెందలకాడనే రావలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అంటే, పెందలకాడనే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయములో మాట్లాడతారు.
అందును బట్టి దేవాలయమునకు ప్రజలు తండోలుగా వచ్చేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాలయమునకు ఎందుకు రావాలి అంటే దేవుని మాటలు వినుటకు రావాలి. ఎందుకు రావాలి? దేవుని మాటలు వినుటకు రావాలి. వారు ఎప్పుడు వచ్చారు? పెందల కాడనే వచ్చారు. ఇంకా చీకటికి ఉండగానే 3 గంటలప్పుడే పెందల కాడు జామున దేవాలయమునకు వచ్చి వారు దేవుని మాటలను ఆలకించారు. మనలాగా 11 గంటలకు రాలేదు వాళ్ళు. మనలాగా 10 గంటలకు రాలేదు వాళ్ళు. మనలాగా 9 గంటలకు రాలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు అంటే వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉంది కదా. పిల్లరా, పెందల కాడనే దేవుని మాటలు ఆలకించటానికి వారు ఆతృతపడ్డారు. వారు మక్కువ చూపారు. వారి ఇష్టము చూపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలు వినడానికి ప్రజలు వస్తూ ఉండేవారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 99వ సంకీర్తన 7వ చరణములో చూస్తే దేవుడు మేఘస్తంభములో నుండి వారితో మాట్లాడినప్పుడు వారి శాసనాలు అనుసరించారట. దేవుడు మేఘములో నుండి మాట్లాడినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు దేవుని శాసనాలు జ్ఞాపకము చేసుకొని, దేవుని వాక్యములను జ్ఞాపకము చేసుకొని, దేవుని ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకొని దాని ప్రకారము వారు నడవడానికి ఇష్టపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనుషులను క్రమబద్ధీకరణ ప్రకారము నడిపించటానికి ఉపయోగపడతాయి. దేవుని మాటలు మనుషులను బాగుపరుస్తాయి. దేవుని మాటలు మానవులో ఉన్న అవిధేయతను తొలగిస్తాడు. దేవుని మాటలు మనిషి అంగీకరిస్తే, దేవుని మాటల మీద మనిషి విశ్వసిస్తే ఆ మాటలు ఆ మనిషిని బాగుపరుస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, మనుషుల మాటలలాగా దేవుని మాటలు ఉండవు. మనుషుల మాటలు కపటమైనవి. మనుషుల మాటలు స్వార్థమైనవి. మనుషుల మాటలు మత్సరము కలిగినవి. మనుషుల మాటలు ఈర్ష్య కలిగినవి. ఇష్టముంటే ఒకలాగా, ఇష్టము లేకపోతే ఒకలాగా మనుషులు మాట్లాడతారు. కానీ దేవుడు మనుషులు మాట్లాడినట్లు మాట్లాడడు. మనుషుడు బోధించినట్లు బోధించడు. ఎందుకంటే ఆయన దేవుడు గనుక, మానవ హృదయాలు ఎరిగినవాడు గనుక వారిని బాగుపరచటానికి ఆయన మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనిషి జీవితాన్ని బాగుపరుస్తాయి. ఆ మాటలు ఆ మనిషిని ఎంతవరకు నడిపిస్తాయి అంటే రక్షణకరమైన జీవితము ఇచ్చినంత వరకు నడిపిస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాలయములో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి నువ్వు దేవాలయమునకు ఎందుకు రావాలి అంటే దేవుని మాటలు వినటానికి రావాలి.
దేవుని మాటలు ఆలకించటానికి రావాలి. దేవుని మాటలు గ్రహించటానికి రావాలి. ఆ మాటలు నీకు ఆలోచన శక్తిని కలిగించేవి దేవుని మాటలు. ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో ఉండకూడదో దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. అందుకే దేవుని మందిరానికి రావాలి. 2 వారాలు దేవునికి మందిరానికి రానివాడు జీవితం చూడండి. వాడు ఎలాగుంటాడంటే ఇష్టానుసారంగా ఉండడానికి ఇష్టపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దేవుడు ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధిస్తూ ఉన్నాడు. ఆ మాటలు వినడానికి ప్రజలు పెందల కాడనే లేచి దేవాలయానికి వచ్చారు. ఎంత క్రమము, మరి ఎంత క్రమశిక్షణతో ప్రతిదినము పెందల కాడనే వస్తూ ఉన్నారు. వారు ఎంతగా నేర్చుకున్నారు. వారి మనసు దేవుని మాటలు ఆలకించడానికి ఎంత శ్రద్ధ పెట్టారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనము వింటే ఆ మాటలు మన బ్రతుకులను అనేకులకు దీవెనకరంగా మారుస్తాయి. కాబట్టి దేవుని మాటలు గొప్పవి. దేవుని మాటలు కంటే ఈ లోకములో మరి ఏ మాటలు నీకు ప్రయోజనకరము ఇచ్చేవి కావు. పిల్లరా, యోహాను శుభవార్త 4వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఎండవేళ సుకరాను అనే బావి మరి గ్రామం దగ్గర యాకోబు బావి దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక ఆమె నీళ్లు చేదుకుంటుంది. ఆమెతో ప్రభు అన్నాడు, అమ్మా నాకు దప్పికు నీళ్ళు ఇస్తావా అన్నాడు. ఆమె అన్నది, ఈ బావి లోతైనది అన్నది. నువ్వు చూస్తే గొప్పవాడువు, నేను చూస్తే పనికిమాలిన దానను. మీకు మాకు పొద్దు కుదరదయ్యా అన్నది. యేసయ్య అన్నాడు, నిజమే, నువ్వు చెప్పింది నిజమే తల్లి. అయితే నీకు 5గురు ఉన్నారు, కానీ ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని చెప్పినప్పుడు ఆ ఒక్క మాట ఆమె దప్పికను తీర్చగలిగింది. ఆ ఒక్క మాట తన తలంపులను మార్చగలిగింది. ఆ ఒక్క మాట తనలో ఉన్న చెడును పారద్రోలడానికి ఆ ఒక్క మాట కారణమయ్యింది. ఏంటో మాట? అమ్మా నీకు 5గురు ఉన్నారు, ఇప్పుడున్నవాడు అసలైన వాడు కాడు, అద్దెకి తెచ్చుకున్నావు, వాడు అసలైన వాడు కాడు. వాడు అప్పుడప్పుడు వస్తాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు నీకు స్థిరం కాదు. అప్పుడప్పుడు ముఖం చూపించి నీతో మాట్లాడి పోతూ ఉంటాడు అవసరాలు తీర్చుకొని. వాడు నీవాడు కాడు అనే ఆ ఒక్క మాట ఆమె బ్రతుకును మార్చగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె రహస్య బ్రతుకును విడిచిపెట్టడానికి ఆ ఒక్క మాట కారణమయ్యింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఆ ఒక్క మాట ఆమె మార్పు చెందటానికి, ఆ ఒక్క మాట ఆమె చేసిన తప్పిదములో విడిచిపెట్టడానికి కారణమయ్యింది. ఈరోజు నేను అంటాను, ఎన్ని మాటలు ఆలకిస్తున్నావో, గంట మాటలలో ఎన్ని అక్షరాలు సంఖ్య నీ వింటున్నావో.
ఏదైనా ఒక మాట నన్ను పట్టుకుంది అని ధైర్యంగా చెప్పగలవా? ఆ ఒక్క మాట నా బ్రతుకును బాగుపరిచింది ఆలకించుచున్న నీవు చెప్పగలవా? దేవాలయమునకు వచ్చిన నీవు దేవుని మాటల మీద, దేవుని ఉపదేశము మీద నువ్వు మనసు పెడుతున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చగలిగింది. ఆ ఒక్క మాట ఆమె శీలాన్ని బాగుపరిచింది. ఆ ఒక్క మాట ఆమెను సువార్తికురాలుగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీలో నిలచిద దేవా, నాలో నిలువము ప్రభువా. నీలో నిలచిద దేవా, నాలో నిలువము ప్రభువా. ద్రాక్షవల్లివు నీవు దేవా, తీగులము మేము ప్రభువా. ద్రాక్షవల్లివు నీవు దేవా, నీ తీగలము మే ప్రభువా. నీలో నిలచిద దేవా, నాలో నిలువము ప్రభువా. నీ మాట వినగానే దేవా, నా బ్రతుకంత తెలిసింది ప్రభువా. నీ మాట వినగానే దేవా, నా బ్రతుకంత తెలిసింది ప్రభువా. పాపినని ఏడ్చాను దేవా, ప్రేమతో క్షమించావు ప్రభువా. పాపినని ఏడ్చావు దేవా, ప్రేమతో క్షమించావు ప్రభువా. నీలో నిలచిద దేవా, నాలో నిలువము ప్రభువా. ఒక్క మాట ఏం చేసింది? జీవితాన్ని మార్చి. ఈరోజు నన్ను కానీ నిన్ను కానీ పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఎన్ని మాటలు విన్నావు? ఆ మాటలలో ఒక్క మాట నిన్ను పట్టుకుందా? ఆ ఒక్క మాట నీ జీవిత విధానాన్ని బాగుపరిచిందా? మందిరానికి ఎందుకు వచ్చావు? మందిరానికి దేనికి వచ్చావు? ఆదివారం కదా, రావాలి కదా, పాస్టర్ ఏమనుకుంటాడేమో, అడుగుతాడేమో అని వస్తున్నావా? దేనికి వస్తున్నావు? ఎవడి కోసం వస్తున్నావు? ఏమి సాధించాలని వస్తున్నావు? ఏమి సంపాదించాలని వస్తున్నావు? నీ బ్రతుకు మారకపోతే, నీ గుణము మారకపోతే, నీ నడవడికలు మారకపోతే, నీ ఆలోచనలు మారకపోతే శాపమే. దేవాలయానికి వచ్చి జీవితాలు మార్చుకోకపోతే వారు నామకార్థ క్రైస్తవులు, వారు ఆదివారపు క్రైస్తవులు. ఆశీర్వాదాలు రావు. ఒక్క మాట ఆమె జీవితాన్ని బాగుపరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయమునకు వచ్చిన మనము ఆయన మాటను శ్రద్ధగా ఆలకిస్తే, మనసును పెడితే, దేవుని మాట నీ రోత పాత బ్రతుకును బాగుపరుస్తుంది. ప్రియులారా, దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. దేవుని మాట నీ నిర్జీవమైన స్థితిని తొలగించి జీవము గల మనిషిగా నిన్ను చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట నీ జీవితాన్ని వినయమును నేర్పిస్తుంది. దేవుని మాట నీ కుటుంబం అంతటిని బాగుపరుస్తుంది. దేవుని బిడ్డ, ఈ దినకాలములో దేవాలయమునకు ఎందుకు రావాలంటే, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించటానికి రావాలి. ఆ మాటలు నీకు దీవెనకరంగా నీ కుటుంబానికి అనుగ్రహిస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడు? సమూయేలు 3 సార్లు అయిన తర్వాత ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? అయ్యా, నీ దాసుడునైన నేను ఆలకించుచున్నాను, నీ మాట సెలవిమ్ము. ఎప్పుడైనా నీ మాట పలికవా? దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు, అనుభవం లేని పరిస్థితుల్లో, ఎదగలేని స్థితిలో ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు, జ్ఞానము లేని స్థితిలో ఉన్నప్పుడు, అవకాశము అనుభవం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు అంటాడు, అయ్యా, నీ దాసుడునైన నేను ఆలకించుచున్నాను, నీ మాట. దేవుని మందిరానికి వచ్చి ఆ మాట నీ నోటంట పలికవా? అయ్యా, నీ మాట సెలవివ్వయ్యా, నీ మాట ఆలకించడానికి నేను మందిరానికి వచ్చాను, నా జీవితాన్ని బాగుపరుచుకోవడానికి నీ మందిరానికి వచ్చాను, నా పిల్లలను నీ పరిశుద్ధ మార్గంలో నడిపించడానికి, నీ మాటలు పట్టుకెళ్ళడానికి నీ మందిరానికి వచ్చానయ్యా. నీ దాసురాలనైనా నేను, నీ దాసుడనైనా నేను ఆలకించుచున్నాను, నీ మాట సెలవివ్వు అని ఎప్పుడైనా అడిగామా? ఆ రీతిగా ఎప్పుడైనా దేవునికి మొర్రపెట్టామా? పిల్లరా, వయసు పెరుగుతుంది కానీ గుణము పెరగట్లా. దినాలు జరుగుతూ వస్తున్నాయి, మనిషిలో ప్రవర్తన మారట్లా. పిల్లరా, వారం వారం గడుస్తుంది, నెలల గడుస్తుంది, కానీ బ్రతుకులలో మార్పులు కనబడట్లేదు. ఎంత బాధకరమైన విషయం. పిల్లరా, దేవుని మందిరములో దేవుడు మాట్లాడతాడు. దేవాలయములో దేవుని సన్నిధిలో పెరిగిన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఏంటో మాట తెలుసా? భయంకరమైన మాట, ఎవరో వినని మాట, ఎవరో అంగీకరించలేని మాట, రాబోతున్న భయంకరమైన ఉపద్రవము రాబోతుందన్నమాట. బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలు అక్షరాల జరుగుతున్నాయి. సముద్రం ఎర్ర రక్తముతో నిండుతా ఉంది. దేవుడు చెప్పిన మాటలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే దేవుని మాటలు నీవు నేను ఆలకించి లక్ష్య పెట్టి ఆ మాటలు మన బ్రతుకులను బాగుపరుస్తాయని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 119వ సంకీర్తన 158వ వచనం చూడండి. నీవిచ్చిన మాటను ఏం చేశారు? ఆయన ఇచ్చిన మాటను వారట లక్ష్య పెట్టడం లేదట. మాకు తెలిసిలేవయ్యా, మేము ఎప్పుడు నిండో వింటున్న మాటలేనయ్యా, క్రొత్తగా ఏమున్నాయి మాటల్లో? ఏం క్రొత్తదనము అనిపించలేదు. దేవుని మాటలను వారు లక్ష్య పెట్టలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారికి అవసరం వచ్చినప్పుడు, వారికి బాధ వచ్చినప్పుడు, వారికి ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని మాటలు ఎవరైతే లక్ష్య పెట్టలేదో వారికి శ్రమలు దాపరించినప్పుడట వారిని చూచి దేవుడు అసహించుకున్నాడంట. ఎంత ప్రమాదమో చూడండి. దేవుని మాటలు లక్ష్య పెట్టకపోతే కష్టం వచ్చినప్పుడు దేవుడు వారిని అసహించుకుంటాడు. కాబట్టి దేవుని మాటలను మనము నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని మాటలు ఎటువంటివంటే 119:65 వచనములు అంటాడు, దేవుని మాటలు స్వచ్ఛమైనవి. అంటే స్వచ్ఛమైనవంటే పాలలో నీళ్లు కలపనివని అర్థం. హల్లెలూయా. పాలలో నీళ్లు అంత తెల్లనివి,
అంత స్వచ్ఛమైనవి దేవుని మాటలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటే నీకు మేలులు జరుగుతాయి. అందుకన్నాడు కదా యిర్మీయా, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలను బద్దలు చేయు సిత్తు వంటిది కాదా, నా మాట చాకలి సబ్బు వంటిది కాదా అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఎటువంటిదంటే బాగు చేయు మాటలు దేవుని మాటలు. వారు దేవాలయమునకు పెందల కాడనే వచ్చి దేవుని మాటలు వారు ఆలకించారు. కాబట్టి దేవాలయములో దేవుని మాటలు వినబడతాయి. హల్లెలూయా. రెండవదిగా, దేవాలయమునకు వచ్చినటువంటి భక్తులు ఎలాగుండాలంటే, దేవుని మాటలు విన్నటువంటి వారు దేవాలయములో భయము కలిగి ఉండాలి. ఎలాగుండాలి? భయము కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాలయముకు వచ్చిన నీవు భయము కలిగి ఉండాలి. అందుకే అంటాడు 86వ సంకీర్తన 11వ వచనములో అంటాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయు. దేవుని మందిరానికి వచ్చిన భక్తులు దేవుని ఎడల భయము కలిగి నడుచుకోవాలి. పిల్లరా, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చెప్పులు విడిచిపెట్టి వస్తాం. అంటే దేవుని మీద చాలా గౌరవముతో భక్తితో విడిచిపెట్టి వస్తాం. దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పుడు కూర్చునే విధానం, దేవుని మాటలు ఆలకించే విధానం, ప్రియులరా మన తలలు ప్రక్కకు తిప్పే విధానం, దేవుని సన్నిధిలో ఉండి ప్రక్కవారితో ఇటు అటు చూచుకునే విధానం, గుసగుసలాడే విధానం, కొంతమంది దేవుని మందిరానికి వచ్చి తల దించుకునే విధానం, కొంతమంది దేవుని మందిరములో చేతులు ఉంచుకొని పడుకొని పోయే విధానం. దాన్ని ఏమంటారు చెప్పండి? దేవుని సన్నిధిలో భయముతో ఉండాలి. మనం చేసే ఆ యొక్క నడవడిక భయాన్ని కలిగి నడుస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రక్కవారితో మాట్లాడుతాం, ఇటు చూస్తాం అటు చూస్తాం, కాలు చాపుకుంటాం, గోడకు చేరడతాం, మందిరానికి ఆలస్యంగా వస్తాం. ఇవన్నీ భయము లేనితనం. దేవుడంటే భయము లేనితనం. అంటాడు దావీదు, అంటాడు నీ సన్నిధిలో నీ మందిరములో భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. దేవుని బిడ్డ, మందిరం బయట చెప్పులు తీసిస్తే గౌరవము కాదు. నువ్వెంత గౌరవం చూపిస్తున్నావో దేవుని దగ్గర మందిరములో కూడా అదే భయము చూపించాలి. ఒక భక్తుడు అన్నాడంట, దేవుని మందిరములో పరిశుద్ధతయే ఇరుకు అన్నాడట. పరిశుద్ధతయే ఇరుకు అంటే దేవుని మందిరములో పరిశుద్ధత కలిగి ఉండడమే ఇరుకు. దేవుని మందిరములో ఎలాగ ఉంటున్నావు? భయముతో ఉంటున్నావా? పిల్లరా, దేవుని మందిరములో ఉన్న యాజకుడైన పిల్లలు, ఏలీ పిల్లలు దేవుని మందిరములో ఉంటూ దేవుని పని చేస్తూ దేవుని మందిరానికి అర్పణలు బలులు తీసుకొని వస్తున్నటువంటి వారి దగ్గర వారు తప్పులు చేశారు, చెయ్యరాని తప్పులు చేశారు. దేవాలయములో ఉండవలసిన క్రమముగా ఉండవలసిన వారు అపవిత్రముగా నడుచుకున్నారు. అయితే దానికి మూల్యం ఏంటంటే దేవుడు వారిని చంపేశాడు. అంటే దేవాలయములో భయము కలిగి ఉండకపోతే చాలా నష్టం వస్తుంది. మందిరానికి రాకుండా పో పర్వాలేదు,
మందిరానికి వచ్చాక, మందిరములో ఉండాక దేవుని యందు భయము కలిగి నువ్వు ఉండకపోతే నీకే నష్టము. సమూయేలు పిల్లలు, యాజకుని పిల్లలు, ప్రవక్త పిల్లలు లంచాలకు అలవాటు పడ్డారు. వారు తీర్పులు సరిగా చేయలేకపోయారు. ప్రజలు వచ్చారు, అయ్యా నీ పిల్లలు దేవుని సన్నిధిలో భయం లేకుండా బ్రతుకుతున్నారయ్యా, వారు నీలాంటి వారు కారయ్యా, వాళ్ళకి నీలాంటి మనసు రాలేదు. ఏమయ్యారు తెలుసా? భ్రష్టులైపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 4 గోడల మధ్య మీరు వస్తున్నారు. ఇది మాకు తెలిసిన మందిరమే, 25-40 సంవత్సరాల నుంచి వస్తున్న మందిరమే, దీనిలో ఏం మార్పు లేదు అనుకునే విధముగాను వస్తున్నావు. జాగ్రత్త, ఇందులో అగ్ని ఉంది. ఇందులో అగ్ని దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుని మందిరములో నువ్వు కూర్చుండుట, నువ్వు మాట్లాడుట, నీ భక్తి విధానము, నీ విశ్వాస విధానము ఆయన గమనిస్తూ ఉన్నాడు. నువ్వు నడిచే నడతను బట్టి నీకు ప్రతిఫలము దొరుకుతుంది. కాబట్టి ప్రియులరా, దేవుని మందిరములో మనం ఏ విధంగా ఉండాలంటే భయము కలిగి నడుచుకోవాలి. భయము కలిగి నడుచుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, బొత్తిగా భయం లేదంటాడు 12వ కీర్తనలో 1వ చరణములో. బొత్తిగా భయం లేదు. మారు మనసు లేనోడికి భయం ఉంటుందా? సరైన రక్షణ అనుభవం లేని వాడికి భయం ఉంటుందా? ఏ కోవకు చెందిన వారంటే భయము లేనివారు, దేవుడంటే భయము లేనివారు, వాక్యం అంటే భయము లేనివారు, సన్నిధి అంటే భయము లేనివారు, ఆజ్ఞ అంటే భయము లేనివారు. దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వచ్చిన, మందిరములో కూర్చున్న నీవు భయముతో గడపాలి. 34వ సంకీర్తన 11వ వచనములు అంటాడు, భయము నేను మీకు నేర్పెదను అన్నాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి నా మాట వింటే మీకు భయము నేర్పుదను. దేవుని మాట వింటే దేవుని మందిరములో భయముగా ఉండునట్లు నేర్పుతాడు. మీ ఇంటిలో దైవ భయం లేకపోతే మందిరములో దైవ భయము ఎలాగొస్తుంది? తల్లిదండ్రుల దగ్గర భయపడిన పిల్లలు దేవుని దగ్గర ఎలా భయపడతారు? తల్లి భయపడితే దేవునికి, తండ్రి భయపడితే దేవునికి పిల్లలు భయపడతారు. తల్లిదండ్రులు దైవ భయము లేకపోతే వారిని చూచిన పిల్లలు దైవ భయము వారికి రాదు. దేవుని లేఖనాలు అంటున్నావు, పిల్లలారా నా మాట వినుడి, నేను మీకు భయమును నేర్పుతాను. దేవుని సన్నిధిలో దైవ భయము కలిగి ప్రవర్తించాలి. దేవుని మందిరములో దైవ భయము లేకుండా మనం ప్రవర్తిస్తే చాలా నష్టం వస్తుంది. ఏమొస్తుంది? నష్టం వస్తుంది. దైవ భయము మందిరములో మనము కలిగి ఉండాలి. 3వదిగా దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే దేవుడు చేసిన మేళ్లను బట్టి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి కానుకలను సమర్పణ చేయాలి. కానుకలను సమర్పణ చేయాలి. దేవుని మందిరములో దేవునికి అర్పణ చేయాలి. ఏం అర్పణ చేస్తావు? ఎలాంటి అర్పణ చేస్తావు? దేవునికి నీ హృదయమే ఒక కానుకగా అర్పించాలి. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము. కాబట్టి దేవాలయములో దేవునికి నీ హృదయమే, అనగా నీ జీవితమే, నీ కుటుంబమే ఒక కానుకగా సమర్పణ చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
100వ కీర్తనలో 6వ చరణములో ఒక మాట ఉంటుంది. 5వ చరణములు చూడండి, 4వ చరణం. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు. చూసారా? కృతజ్ఞత అర్పణలు చెల్లించు అనగా కానుకలు దేవాలయములో సమర్పణ చేయాలి. ఎందుకు? మందిరానికి రావాలంటే నీ జీవితమే ఒక కానుకగా దేవునికి సమర్పణ చేయాలి. నీ కుటుంబాన్ని దేవునికి కానుకగా సమర్పణ చేయాలి. నీ సమయాన్ని దేవునికి కానుకగా అర్పణ చేయాలి. నీ జ్ఞానాన్ని దేవుని పని కొరకు కానుకగా సమర్పణ చేయాలి. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని కానుకగా దేవుని కొరకు వాడుకోవడానికి నీ బలాన్ని కానుకగా ఇవ్వాలి. బిడ్డలారా, నీ జీవితం దేవునికి ఒక కానుకగా ఇవ్వాలి. మన సమయము కానుకగా ఇవ్వాలి. కానుక అంటే ఒక డబ్బులు పెట్టి కానుక వేసడమే కాదు. సమయము, బలము, జ్ఞానము, కుటుంబము, పిల్లలు అన్నీ దేవుని పని కొరకు ఇవ్వాలి. హల్లెలూయా. 4వదిగా ఏం చేస్తారంటే దేవాలయంలో దేవుని మాట ఆలకించిన వారు, భయపడిన వారు, సమర్పణ చేసిన వారు ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? దేవాలయంకి ఎందుకు వస్తున్నాం? ప్రార్థన చేయటానికి వస్తున్నాం. పాస్టర్ గారు, దేవాలయంలోనికి వస్తేనే ప్రార్థన చేయగలమా? ఇంటికాడుంటే చేయలేమా? చేయలేము. ఇంటికాడుంటే ప్రియులారా, ఎందుకంటే ఇంటికాడుంటే అనుకూలమైన వాతావరణము మనకు లభించదు. అనేకమైన ఆటంకాలు వస్తాయి. వెళ్ళేవారు వెళ్తారు, వచ్చేవారు వస్తారు, మాట్లాడేవారు మాట్లాడతారు, పనులు చేసేవారు పనులు చేస్తారు. చిన్న పిల్లలుంటే గంతులు వేస్తారు. అప్పుడు మన నిగ్రహ శక్తి ఏమవుతుంది? మన ఏకాగ్రత ఏమవుతుంది? అటువైపు మళ్లించబడతారు. అందుకే దేవాలయానికి ఎందుకు రావాలంటే దేవునికి ప్రార్థన చేయటానికి రావాలి. దేవాలయంలో పీస్గా ఉంటుంది, నిశ్శబ్దముగా ఉంటుంది. నీవు ఎంతసేపు అయినా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. నీకు అడ్డు చెప్పేవారు ఉండరు, నీకు భయపెట్టేవారు ఉండరు, నీకు మాట్లాడేవారు ఉండరు, నిన్ను ఆటంకపరిచేవారు ఉండరు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఉండరు. నీ తండ్రితో ఏకాంతంగా మనస్ఫూర్తిగా గడుపుకునే అవకాశం దేవాలయంలో దొరుకుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలయానికి ఎందుకు రావాలంటే ప్రార్థన చేయటానికి రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, వాస్తవమైన విషయం ఏంటంటే దేవాలయంలో ఏకాగ్రతతో దేవునికి ప్రార్థన చేయొచ్చు. అన్న దేవాలయముకు వచ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేయడం వలన ప్రియులరా ఎంతమందిని కన్నా తెలుసా? ఎంతమందిని కన్నా తెలుసా? ప్రార్థన ద్వారా సమూయేలును పొందుకుంటే సమూయేలు తరువాత మరొక 5 పిల్లలు హన్నకు కలిగారు. గమనించండి, ప్రార్థన ఎంత ఆశీర్వాదమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాలయములో నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నీ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రియులారా, సొలొమోను దేవాలయములో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు దేవాలయములోనికి దిగివచ్చాడు. దిగివచ్చి నీకు జ్ఞానమే కాదు, ఘనతను, ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు. గమనించండి, వారు సొలొమోను ప్రార్థన చేయగా ఆత్మదేవుడిని అనుభవించాడు. తత్ఫలితముగా రాజరికములో గొప్ప పేరు, గొప్ప ధనవంతుడయ్యాడు. అంత మాత్రమే కాదు, దేవాలయములో ప్రార్థన చేసిన అన్న వేరు, అన్న వేరు. ఈ అన్న ఆషేరు గోత్రికురాలు. ఈమె 87 సంవత్సరాలు నిండినప్పటికీ, ప్రవక్తి అయినప్పటికీ రేయింబగళ్ళు దేవాలయములో పనిచేసినప్పటికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా?
నా నాదను చూచినంత వరకు నాకు మరణము రాదు అని ప్రార్థన చేస్తుంది. రక్షకుడైన ప్రభువును చూచిన తర్వాత ఆమె మరణించింది. కాబట్టి దేవాలయంలో ప్రార్థన చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఆలోచన చేయండి. ఈరోజు దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తున్నామో మనకే తెలియదు. దేవాలయంలో ప్రార్థన చేయటానికి వస్తున్నాం. నీ ప్రార్థన దేవుడు ఆలకించే రీతిలో ఉండాలి. నీ ప్రార్థన నీ కోరికను తీర్చే రీతిగా ఉండాలి. నీ ప్రార్థన నీ అక్కరలను తొలగించి నిన్ను సంతోషపరిచే రీతిగా దేవాలయంలో మనము ప్రార్థన చేయాలి. కాబట్టి దేవాలయంలో ఎంత విశిష్టత మనకుందో మనం గ్రహించాలి. వారు పెందల కాడనే దేవాలయానికి వచ్చారు దేవుని మాటలు ఆలకించటానికి. ఆలకించిన మనకు దేవుని ఎడల భయం కలుగుతుంది. మందిరములో ఎలా ఉండాలో దేవుని మాటలు ఆలకించిన నీవు భయపడి నీవు దేవునికి నువ్వే ఒక అర్పణగా మారిపోవాలి. మారిపోయిన నీవు దేవునితో మాట్లాడే అవకాశం మనకు దొరుకుతుంది. ఎంత గొప్ప యోగ్యత దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప అర్హత దేవుడు మనకిచ్చాడు. ఈవులు ఈ గుణములు మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మన్నలను ఒకసారి గుండె మీద చేసుకొని మీరు గ్రహించండి. నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నానా? నేను ఈ విధంగా భక్తి చేస్తున్నానా? నా ఆత్మీయ జీవితం ఈ రీతిగా ఉందా అని ఒక్కసారి మనసు పెట్టి నువ్వు గ్రహిస్తే మన లోటులు ఏంటో మనకు తెలుస్తాయి. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనకు తెలుస్తాయి. మనం దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం మనకు తెలుస్తాయి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం ఆలకించకుండా నీకు నచ్చినట్లుగా ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదు. ఆ దినము నీకు దీవెనముగా ఉండదు.